నమస్కారం సార్. నమస్తే సార్. కిషోర్ గారు, సుధాకర్ గారు సార్. సో ఇద్దరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరిని పక్కన పక్కన కూర్చోబెట్టుకున్నాం. మీరు మీ టెన్షన్ని ఇద్దరే టెన్షన్. వాళ్ళకే ఉండదండి, మాకే ఉండదు. నిన్నటిదాకా ఆయన టెన్షన్, ఇప్పుడు కాపీ రెడీ అయిపోయి సెన్సార్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మీ టెన్షన్. టెన్షనే లేదులే, బట్ వర్క్స్ అన్నీ అనుకున్న టైంకి ప్రాపర్గా ఫినిష్ అవుతుంది. సో కానీ మీ ప్రాజెక్ట్కి ఉన్న గమ్మత్ ఏంటంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలీదు. అందరికన్నా ముందు చక్కచక్క నాన్ థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసుకున్నారు. చాలా అసలు హడావుడి లేకుండా సినిమా ఫినిష్ చేసుకున్నారు సార్. బడ్జెట్లో ఫినిష్ చేసుకున్నారు సార్. కానీ ఇవన్నీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు జరగని సంగతులు ఇవి. అంటే ఇప్పుడున్నట్టు పరిస్థితుల వల్ల చాలా సినిమా స్టార్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది, దాన్ని ఫినిష్ చేయడం ఇంకా కష్టంగా ఉంది, థియేటర్ అమ్ముకోవడం కష్టంగా ఉంది. ఇవన్నీ ఇలా టఫ్ ఏజ్లో మీరు ఇవన్నీ ఈ సినిమాకి భలే కలిసి వచ్చింది. ముందు 70 days అనుకున్నాను వేసాడండి. వేస్తే 65 daysలో చేయాలి కిషోర్. లాస్ట్కి 68 days చేశారు. 68 days 60 చేసి ఒక 8 రోజులు వర్క్ తీసేసాడు. 60 రోజుల్లోనే అయిపోయాడు మామూలుగా. ఇక్కడ ముందు వెనక లేదు, లేదండి. చేయడం, కరెక్షన్ చేసుకోవడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం. మన షూట్కి వెళ్ళక ముందే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం సార్. ఇంకా మళ్ళీ ఎందుకంటే ఎక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు కదా, సో అందరికీ క్యారెక్టర్లు అన్నీ క్లారిటీగా డైలాగ్స్తో పాటు మొత్తం ముందే ఇచ్చేస్తే షూట్లో ఓన్లీ ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి కదండి. కానీ సరే సినిమా సంగతి పక్కన పెడితే మిమ్మల్ని మాల్లో కాకుండా మామూలుగా చూడడం అంటే ఇప్పుడు ఈ మామూలు నవంబర్ డిసెంబర్లో ఉండాలి. అదే మీరు ఎప్పుడు ఏదో ఒక మాల వేసుకుని ఉంటారు కదా సార్. ఫస్ట్ టైం అదే నేను మిమ్మల్ని సివిల్లో చూస్తుంటే కొత్తగా ఉంది. ఈ సినిమా అంటే స్పెయిన్ వెళ్ళి రావడం, మళ్ళీ చెన్నై ఇటు వెళ్ళి రావడం, దీనివల్ల కొంచెం కుదరట్లేదు. ఇప్పుడు అయిపోగానే వేసేస్తాం సార్. ఏం సార్ ఇంతకీ భక్త మహేశ్వరులకి ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారు? ఏమనంటే అదే ఇద్దరు హీరోయిన్తో ఎంటర్టైన్ అవ్వమని విజ్ఞప్తి చేస్తున్నారా? కొంతమంది భర్తలు పెళ్ళి అయిన తర్వాత కొన్ని అనుకోకుండా గమకం కనెక్ట్ అయిపోతారు కదా, అలాంటి తప్పులు చేయమాకండి. పెళ్ళి అయిన తర్వాత మన ఇంకా దీంతోనే ఇంకా ఫిక్స్ ఇంకా అని విజ్ఞప్తి చేస్తారు సార్. అంటే ఇది టైలర్ మేడా రవితేజ్ గారికి కొంచెం రెండు ఉంటుంది సార్. అంటే ఆయనగా బేసిక్గా ఆయన ఉన్న ఎనర్జీ, టైమింగ్ అన్నీ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఆయన కలిసినప్పుడు ఏంటంటే నా రైటింగ్ ఉంటుంది కదా, ఒక చిన్న విట్టినెస్, కొంచెం ఒక భాగ్యరాజ ఆయన సినిమాలు ఎక్కువ ఇస్తున్నారు. సో నీ కామెడీ టైమింగ్ కొంచెం వేరేలా ఉంటుంది. సో నీ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్లో నా దాన్ని బ్లెండ్ చేసేసాను. సో ఆ కొత్తదనం ఉంటుంది సార్ కామెడీలో. ఇది ఒక వేరే 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 ప్యాటర్న్లో ట్రై చేసాను. అంటే కానీ రవితేజ్ గారు పాపం కొత్తది ట్రై చేయాలని చాలా ఉంటుంది. ఆయన మామూలుగా రెగ్యులర్ ప్యాటర్న్, ఆయన ప్యాటర్న్ సినిమా తీస్తే ఎప్పుడు అవే సినిమాలా అంటారు. కొత్తది ట్రై చేస్తే మళ్ళీ కొత్తది కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఒక రకమైనటువంటి జంక్షన్లో ఉండిపోయారు ఆయన. ఇప్పుడు ఇది కూడా కొంచెం విధంగా కొత్తది ట్రై చేస్తున్నట్లు లెక్క. అంటే రెండు ఉంటుంది సార్. ఆయన ఇది అదే అన్నట్టు అదే ఉంటుంది. నా స్టైల్ ఆఫ్ రైటింగ్, క్యారెక్టరేషన్. దీనిలో ఫస్ట్ ఏంటంటే ఆయన నాకు తెలిసి ఇద్దరు అమ్మాయిల మధ్య స్ట్రగుల్ అవ్వడం. సో ఈ జానర్లో ఫస్ట్ టైం చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటి ఇది ఇంట్లో ఇల్లాలు వంటింటూ ప్రియురాల్లాగా ఉంటుందా? అంటే జానర్స్ కొంచెం ఇద్దరు అమ్మాయిల మీద అనేలాగా ఉన్నా కానీ దీంట్లో న్యూనెస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో ఏంటంటే ఇటు వెళ్తాడా అటు వెళ్తాడా అట్ట ఇటు అనేది ఎక్కువ ఉంటుంది కదా. నేను దీంట్లో కొంచెం అందరి లైఫ్లో కనెక్ట్ అయ్యేలాగా వీళ్ళిద్దరూ 2 క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అంటే ఈయన వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఎందుకంటే ఎఫెక్ట్ అంటే ఆయన కూడా కావాలని చేసేది కాదు. సో వాళ్ళిద్దరు అడిగే క్వశ్చన్ నేను కొత్తగా ట్రీట్ చేశాను. మామూలుగా నువ్వు అమ్మాయి సెలెక్ట్ చేసుకునే దాని మీద ఎండ్ అవుతుంది కదా, అలా కాకుండా వాళ్ళిద్దరు అడిగే క్వశ్చన్ మ్యాక్సిమం అలాంటి భర్తలు ఎవరున్నా సరే ఆన్సర్ చెప్పలేరు. రియల్ లైఫ్లో ఇప్పుడు నన్ను ఆ క్వశ్చన్ అడిగినా సరే నిజంగానే ఇప్పుడు నన్ను ఇలాగే అడుగుతారు కదా, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనే కొత్త యాంగిల్ తీసుకొని క్లైమాక్స్ వెళ్ళాను సార్. అది ఫ్రెష్గా ఉంటుంది. మీకేం నచ్చింది స్టార్ట్ చేశారు సార్ సినిమాలో? ఇదండి అదే అంటే ఇప్పుడు ఇలాంటి ఇంతకుముందు వెంకటేష్ గారు ఎక్కువ చేసేవాళ్ళు, రవితేజ గారు ఇలాంటి చాలా మంది చేశారు. సోహన్ బాబు దగ్గర నుంచి అదే అంటే వెంకటేష్ గారు దాకా, వెంకటేష్ గారు, నాగార్జున గారు కూడా ట్రై చేశారు. నాగార్జున గారు, వెంకటేష్ గారు ఆయన వాళ్ళు చేసేవాళ్ళు కదా. రవితేజ గారు ఇలాంటివి చేయలేదు. ఈ యాక్షన్లు ఇవన్నీ కాకుండా ఇది అయితే కొంచెం ఫ్రెష్గా పండగకి బాగుంటుంది, కొంచెం
కిషోర్ కొంచెం ఆ మ్యూజిక్ ఆ టేస్ట్ కూడా కొంచెం ఉంది కదా, మ్యూజిక్ అదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. గారికి మీరు హిట్ బాకీ ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేసాం. అదిగా మావాడు కొంచెం తొందరగా ఆయనకు హిట్ బాకీ ఉన్నారు కదా మీరు. ఈ బాకీ తీసేస్తారు ఈసారి. డెఫినెట్గా. పాటలు అంటే మనం చెప్పకూడదులే, రేపు రిలీజ్ అయిన తర్వాత జనాలు నాకు తెలిసి చెప్తారని. పాటలు ఇప్పుడు 3 పాటలు వచ్చాయి. సో రెండో పాట, మొదటి పాట జనాలు నా ఇంపర్సనల్గా నాకు రెండో పాట బాగా నచ్చింది, మెలోడీ. యాక్చువల్గా ఫస్ట్ది మేము అనుకుంది కొంచెం ఇదే మాకు కూడా కొంచెం ఇదే అంటే ఇదే కొంచెం తక్కువ సాంగ్ అన్న ఫీలింగ్తో అది ఫస్ట్ వదిలేము. కానీ అది బాగా వెళ్ళింది. చాలామంది యూత్ అంటే ఈ యంగర్ జనరేషన్ వాళ్ళకి అది బాగా నచ్చింది. రెండో పాట బాగుంది. ఆశికా రంగనాథ్ అందులో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ అమ్మాయిని అలా చూస్తాం మోడర్న్ గా డాన్స్ ఎలా చేస్తుందా అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న పాట అయితే ఇంక మరీ ఊరమాస్. ఇంకా అది నిన్న ఎక్కడ థియేటర్లో బాగుంటుందండి, పెద్ద ఎక్కడ చూసినా ఆశికా రంగనాథ్ను వాళ్ళిద్దరు జిఫ్లు షార్ట్లు కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ తెగ తిరిగేసాయి. ఇంకొక పాట ఏదో డీజే మిక్స్ ఉందని విన్నాను. అవును సార్, అది థియేటర్లో సర్ప్రైజ్ ఉంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ క్లైమాక్స్ ముందు వస్తుంది అనమాట. సో సెకండ్ హాఫ్లో ఈ 2 పాటలు చాలా పెద్ద మంచి జాయ్ ఇస్తుంది థియేటర్లో. సరే, తర్వాత చాలా కాలం తర్వాత ఒక బెంచ్ ఆఫ్ కమెడియన్స్ అంతా కనిపిస్తున్నారు. ఆ బంచ్ ఆఫ్ కమెడియన్స్ సునీల్ కానీ, సత్య కానీ, వెన్నెల కిషోర్, ఇంకా ఉన్నారా? మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు. మురళీధర్, తర్వాత రోహన్ 90s బయోపిక్ ఆ అబ్బాయి ఉన్నాడు. తర్వాత సోనియా సింగ్ అని ఆ క్యారెక్టర్ చేశారు, ఆవిడ ఇందులో చాలా మంచి వేషం. సీరియల్స్లో వేస్తే మన విరూపాక్షలో వేస్తే సో తంది మంచి పాత్ర. ఆల్మోస్ట్ సినిమా మొత్తం గెటప్ సీన్ ఉన్నారు. వీళ్ళంతా ఫన్, అందరూ ఫన్ సార్. అంటే కాకపోతే ఏంటంటే అందరికీ క్యారెక్టరేషన్స్ ఉంటుంది, ఎవరు కూడా కథకి సంబంధం లేకుండా వచ్చినట్టుంది. అందరూ కథ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ కూడా కథలో నుంచే వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ అంతా బాగా వర్కౌట్ అయింది. ఇది యాక్చువల్గా మీ కథ కాదు కదా, అంటే మీరు లైన్ తీసుకున్నారా, కథ తీసుకున్నారా? అంటే లైన్ ఇలా చేద్దామని హీరో గారు బిఎస్ రవి గారు ఇట్లా ఇద్దరి మధ్య నలిగిపోయే సినిమా చేయాలి, ఇద్దరు అమ్మాయిల మధ్య అనేది వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఒక 5-6 years బ్యాక్ నుంచే వేరే డైరెక్టర్స్ అయితే ఎలా ఉంటుంది, ఇంకెవరైనా ఇద్దరి మధ్యలో నలిగిపోయే పాత్ర, ఇది బేసిక్. సో అనుకుంటే అప్పుడు నా పేరు చెప్పారు రవి గారు. చెప్తే రవితేజ గారు దాని ముందు మేము యాక్చువల్లీ ఆడాలి మీ జోహార్లో నేను రవితేజ గారితో వర్క్ చేయాలి. సో పవర్కి నేను రాశాను డైలాగ్స్. సో నా సెకండ్ హ్యాండ్ ఫస్ట్ చేసిన సినిమా ఆయనకి చాలా ఇష్టం. సో రిలీజ్కి ముందే వచ్చి మిక్సింగ్ థియేటర్ అంటే ఆయనకి నాకు ఒక ఇది ఉందన్నమాట. నేను కిషోర్ వర్క్ ఇలా ఉంటుందని ఆయనకు ఉంటుంది. సో ఆయనతో నాకు ఇది ఉందన్నమాట. సో తనతో ఏదైనా మా సినిమాల గురించి మాట్లాడేది. ఆ రిలేషన్షిప్తో ఏంటంటే సో ఈ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని నీ స్టైల్లో ట్రీట్ చేయి, నువ్వు మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా ట్రీట్ చేసేలా కాకుండా నాకు మొత్తం నీ ప్యాటర్న్లో ట్రీట్ చేయంటే ఇంకా అక్కడ నుంచి బ్యాక్ డ్రాప్ దగ్గర నుంచి క్యారెక్టరేషన్స్ మొత్తం జస్ట్ ఆయన లైన్ తీసుకున్నారు. ఆ బేసిక్ ఇద్దరి మధ్య ఒక హీరో నలిగిపోతే ఎలా ఉంటుంది, పెళ్ళైన వాడు అనేది ఏదైనా తీసుకొని ఇంకా బ్యాక్ డ్రాప్ దగ్గర నుంచి మొత్తం చేంజ్ చేయడం జరిగింది. అంటే మరి దీనికి అంటే మీరు యాక్చువల్గా బేస్ మీద డైలాగ్ రైటింగ్. అవును, డైలాగ్ రైటింగ్. బట్ ఈ మధ్యకాలంలో అంత ట్రాక్ మీరు అంత సక్సెస్ ట్రాక్లు లేరు. అవును, ఇలా టైంలో ఈ నెల ఒప్పించారు హీరోని, అంటే ఒప్పించారు, హీరో లైన్ చెప్పారు. అంటే మాకేంటంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ బేసిక్ ఏంటంటే సార్, నేను అలాగే ప్రొడ్యూసర్ సక్సెస్ లైన్లో వెళ్ళాలి. సక్సెస్ అంటే ఆడాలి మీ జోహార్లు మేము అనుకున్నప్పుడు చాలా అంటే అప్పుడు రకరకాల కారణాలు, కరోనా ఇవన్నీ వచ్చాయి, చాలా అనుకున్న వర్క్ కొంచెం అనుకున్నట్టు చేయలేకపోయాము. సో చాలా యాక్చువల్గా పేపర్ మీద ఉన్నప్పుడు దాని హై వేరే ఉండే, బట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఎగ్జిక్యూషన్ కానీ అది అనుకున్నట్టు ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయాం. బట్ మాకు ఏంటంటే నేను సినిమా రిలీజ్కి ముందే ప్రాపర్గా మనకి ప్రొడ్యూసర్కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలని నేను ప్రతి సినిమాకి పనిచేస్తాను. సో నా వర్కింగ్ స్టైల్ కానీ నేను అనుకున్నట్టు చేసే వర్క్ విధానం కానీ ఆయనకి ఎప్పుడు ఇష్టం. మనోడు కొంచెం పట్టుదలకి ఉండకుండా ప్రొడక్షన్ మాకుండే ఇబ్బందులు కూడా అర్థం చేసుకొని, అందుకని ఇంతకుముందు సినిమాలో ఏదైతే మిస్టేక్ జరిగిందో సో అది ఈసారి జరగకూడదు. ఫ్లెక్సిబుల్గా ఉంటారు ఉంటారండి, వింటారు. బట్ కానీ మనం వాళ్ళని చెప్పాలి, చెప్పుకునే దాన్ని బట్టి అరే అది కాదురా బాబు, ఇది కాదురా, ఎలా లేదు మార్కెట్ అలా లేదు, కొంచెం జాగ్రత్త చేయండి, వేస్టేజ్ వద్దని చెప్తానే ఉంటాం. వినాలి కదా, వింటారు. అంటే కొంతమందికి ఏంటంటే వెంటనే వర్కౌట్ అయ్యిద్ది, కొంతమందికి ఏంటంటే టైం పట్టింది వర్కౌట్.
కానీ దసరా టైంలో మీరు అలా ఇబ్బంది పడ్డారు కదా? ఇబ్బంది ఏం లేదండి, ఇనీషియల్గా. తర్వాత బాగానే ఉంది. అవునా? ముందే కొంచెం ఉంటాయి కదా అవన్నీ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి. బట్ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ఆ సినిమా చేసిన తర్వాత కూడా ఇప్పుడు రెండో సినిమా కూడా ఇంకా మళ్ళీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా చాలా అంటే అదే నేను అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం. కాదు మీకు దసరా డైరెక్టర్కి అర్థం చేసుకోవడానికి ఒక సినిమా పట్టింది. ఇప్పుడు రెండో సినిమా కూడా ఇంకా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా? అర్థం చేసి ఇప్పుడు బాగానే ఉందండి. బాగానే ఉన్నాడు. లేదు బట్ ఎందుకు ఇంకా మరి ప్యారడైజ్ విషయంలో ఇంకా అడుగు ముందుకి? ఇంకా ఏం లేదండి, ఫుల్ ఇప్పుడు ఈ మంత్ 20 days షెడ్యూల్ వేసాము, నెక్స్ట్ మంత్ 25 days కంటిన్యూస్ కొడుతున్నాం. మరి ఎందుకు ఆ మధ్యన అంతా ఆగింది? ఇంకా అంటే మాకు కొంచెం సెట్లు, వర్షాల మూలంగా సెట్లు లేట్ అయినాయి. ఎందుకంటే అన్నీ ఎక్కువ సెట్లు విపరీత, మాకు సెటప్లు పెద్ద ఏంటంటే పీరియడ్ 1970s 80 బ్యాక్డ్రాప్ అన్నీ క్రియేట్ చేయాలంటే చాలా భారీ బడ్జెట్ అది. అవును. అవుట్డోర్ సెట్లు అంటే వర్షాలు పడి పోవటం, మళ్ళీ పెయింటింగ్లు, వర్కర్స్ అంటే వర్క్ చేయడానికి కూడా కొంచెం డిస్టర్బెన్స్ కదండి. అలా కొంచెం లేట్ అయింది, ఒక నెల స్ట్రైక్ అది పోయింది. దాని తర్వాత మాట్లాడదాం. ఇందుకే ఈ భక్తమాయశల్లో మీరు సాధారణంగా మన సినిమాలు ఏం తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ జానర్ ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయి మరో ఏది తీసుకున్నా కూడా స్టోరీలో ఆ పాత్రలు మూడు చాలా కీలకంగా ఉంటూ స్టోరీ టోటల్గా దాని మీదే రన్ అవుతూ వెళ్తుంటుంది. ఈ మధ్యలో ఫన్ చేయడానికి ఎవరు మహా అయితే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. బట్ మీ దాంట్లో మల్టిపుల్ క్యారెక్టర్, ఇందాక మీరు చెప్పినట్టు మల్టిపుల్ క్యారెక్టర్లు పెట్టారు కదా? అంటే ఇప్పుడు అంటే బేసిక్గా హీరో క్యారెక్టర్ చూస్తే మనకి ఇంతకుముందు భాగ్యరాజ్ అన్నాను కదా, భాగ్యరాజ సినిమాలు చూస్తే ఆయన మీద మనకు ఒక వాడు జెన్యున్ ఫెలో, ఒక ఇన్నోసెంట్ అనిపిస్తుంది తప్ప తప్పు చేసాడు మనకి వాడు పాపం అనేది వెళ్తుంది కదా. సో అలా హీరో క్యారెక్టర్ ట్రీట్ చేసావు, వీళ్ళిద్దరు క్యారెక్టర్ ట్రీట్ చేసావు. వీళ్ళు కమెడియన్స్ మన సపోర్టింగ్ యాక్టర్స్ ఏంటంటే ఒక 2-3 ఎపిసోడ్లో అందరూ కలుస్తారు. సత్య ఉన్న సీక్వెన్స్లో సత్య స్క్రీన్ టైం సత్యకు ఉంటుంది. తర్వాత వెల్లి కిషోర్ ఈయనతో ట్రావెల్ అవుతూ ఉంటాడు హైదరాబాద్, అక్కడ ఈయనకు ఉంటుంది. మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ ఏంటంటే ఈయన గైడ్ ఇట్లా రకరకాల స్క్రీన్ స్పేస్లో వస్తారు కాబట్టి. త్రూఅవుట్ ఉంటుందా సత్య క్యారెక్టర్? స్పెయిన్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ 15 minutes ఉంటుంది. కిషోర్ ఫస్ట్ నుంచి లాస్ట్, కిషోర్ త్రూఅవుట్ ఉంటారు. వెల్లి కిషోర్ సునీల్ అన్న హీరోకి నైబరు, క్లోజ్ ఫ్రెండ్. సో అట్లా ఈ కిషోర్ త్రూఅవుట్ ఉంటారు డైరెక్షన్లో, ఆ కిషోర్ త్రూఅవుట్ ఉంటారు యాక్టింగ్లో. సరే కాదు మురళీధర్ గౌడ్తో కూడా కొంచెం చాలా మంచి టైమింగ్ అదిరిపోయిందండి. అవునా? ఆయనది చాలా మంచి క్యారెక్టర్. రోహన్ అందరిది. మీరు ఎందుకు అంత అనుకున్న సక్సెస్ రేంజ్కి వెళ్ళలేకపోవడం ఏంటి రీజన్? మీరు మంచి సినిమా నేను శైలజ, అవును మంచి సినిమా పడింది, మంచి టాకు, చిత్రల హైర్ కూడా పర్వాలేదు, అవును మంచి పేరే వచ్చింది. అది మా వాళ్ళకి నవీన్ వాళ్ళకి కూడా బాగా మిగిలింది వచ్చింది, డైలాగ్స్ అనిపించారు. కానీ ఒక ఈ ఆడవాళ్ళు జోహర్లో ఒకటి, రెండోది మన రెడ్ ఒకటి. అవును. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అవును కాంపిటీషన్ నుంచి పక్క వెళ్ళాల్సి వచ్చింది. అవును సార్. కొన్ని అంటే ఏం లేదు ఆ టైంకి, అంటే రెడ్ ఇంకా మన హోమ్ బ్యాండ్ లాంటిది కదా. సో ఆయన కూడా నాకు ఒక వర్షన్ రాసి పెట్టన్నారు కానీ డైరెక్షన్ చేయమని చెప్పలేదు సార్. నాకు కూడా ఆ టైంకి కొంచెం రెడ్ అని కాదు, రీమేక్ చేస్తే బాగుంటుంది, రామ్ని హ్యాండిల్ చేయొచ్చు నువ్వు అయితే బెటర్ అనేసి అంటే, సరే ఇంకా ఆ టైంకి కొత్తగా ఉంటుంది కదా, నేను రెగ్యులర్గా చేస్తున్న జానర్ నుంచి అలా చేద్దాం ట్రై చేసాం. మళ్ళీ ఆడాలి మీ జోహర్ తర్వాత నేను ఇమీడియట్గా మైథాలజీ సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక 2 years రీసెర్చ్ చేసి కట్ చేశాను. మీరు సుబ్రహ్మణ్య స్వామి మీద ఎప్పుడో సార్ నేను ఇది 2022లో స్టార్ట్ చేశాను. నేను విక్రమ్ గారు సుబ్రహ్మణ్య స్వామి అన్నది ఇప్పుడు సోషల్ మీడియా విడిగిపోతుంది. నేను ఆల్మోస్ట్ ఫీట్ కూడా చూశాను, భుజంగ స్తోత్రం అవన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి పళని, తిరుచెందూరు మొత్తం ఆ గుళ్ళన్నీ తిరిగి మొత్తం కట్ చేసుకున్నాను. బట్ నేను ప్రీవియస్ ఫిలిమ్స్ అంతా రైటింగ్ బేస్డ్ ఉన్నాయి కదా. సో ఈ జానర్ నేను అప్రోచ్ అయితే ఎంతవరకు ప్రాక్టికల్గా ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నేనంటే కిషోర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇలా చేస్తే అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ మైథాలజీ చేసిన అప్రోచ్ వల్ల నేను కరెక్ట్గా టేక్ ఆఫ్ అవ్వలేదు. సోషియో మైథాలజీ కలిపా? ప్యూర్ మైథాలజీ మదర్ సన్ డ్రామా, అంటే పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామి. చూడండి, ఒక స్క్రిప్ట్ కోసం 2 హీరోలు పోటీ పడుతున్నారు ఇప్పుడు. అక్కడ మీ స్క్రిప్ట్ ఉందని తెలిస్తే అసలు 2 స్క్రిప్ట్లు అయిపోతాయి కదా. సో అది దాని గురించి 2 years నేను ఇంకా అటు వెళ్ళాల్సి వచ్చింది. సో సరే ఈలోపు ఈ కథ సెట్ అయింది. ఈ ఫీల్డ్ మీకు అంత అచ్చి వచ్చినట్టుందా? బాగానే ఉన్నామండి. అంటే
అంటే బాగాలేకుండా అయితే లేవు. బాగాలేకుండా లేరు, మీరు జాగ్రత్తగానే ఉన్నారు. Yeah. దసరా పర్వాలేదు, మంచి పేరే తీసుకొచ్చింది. బట్ మీరు చేసిన ప్రాజెక్టులు అన్నీ మంచి ప్రాజెక్టులే యాక్చువల్గా. శర్వానంద్తో చేసిన, రవితేజ్తో చేసిన, నానిగారితో చేసిన, ఎవరితో చేసినా మీరు అన్నీ మంచి మంచి ప్రామిసింగ్ ప్రాజెక్టులే. కానీ థియేటర్కి వచ్చేసరికి అంత రేంజ్కి వెళ్ళలేకపోవడం ఏంటంటారు? అంటే వాటికి కొంచెం టైము కొన్ని అంటే రిలీజ్ టైంలో అవి కూడా కొంచెం బ్యాడ్ ఉన్నాయండి. అదొకటి ప్లస్ అంటే మనకి అంటే మనకు నచ్చింది అందరికి నచ్చాలని లేదు, బట్ కానీ జనాలు నచ్చే రకంగా తీద్దామని ట్రై చేస్తూ ఉన్నాం. అంటే మీరు జడ్జ్ చేయగలరా కథలు? అంటే చాలా మట్టికి ఇప్పుడు దసరా కథ ఉంది, ఫస్ట్ మీరేమన్నారు? నాకే వచ్చి చెప్పాడు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనే దీని మీదే నాని గారితో మేము ముందే ట్రయల్ షూట్ చేసి అంతా చేసి వర్కౌట్ అయింది కదా. ఆ నమ్మకం ఉంది, మనకు నచ్చిన కథలు జనాలు కూడా నచ్చుతాయని. అదే దీంతో పాటు ఈ ఇయర్ రిలీజ్ అయ్యే 3 సినిమాలు డెఫినెట్గా కొడతామని. ఇంకే 3 సినిమాలు? అదే ప్యారడైజ్ ఈరోజు వచ్చేస్తుందా? ఇయర్ అంటే ఇంకా అయిపోయింది కదండి, ఇయర్ రాకుండా ఎలా ఉంటుంది. జనవరి సార్ ఇది. అవును, జనవరి అంటే సమ్మర్ కానీ దసరా కానీ సమ్మర్ అంటే మనకు సీజన్స్ కదా. సమ్మర్ 100% సమ్మర్ అనేది మిస్ అవ్వం. ఏంటి మీరు ఇచ్చిన డేట్కి వచ్చేస్తా ఏంటి? 100% రాదు అని అనిపిస్తాను. చూద్దాం, అంటే ట్రై చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎంత ఉంటుంది సినిమా ప్రాజెక్ట్? ఇంకా మాది ఆల్మోస్ట్ 60 days అయిపోయిందండి, ఇంకొక 60 days ఉంది. 60 days కంటిన్యూ షూటింగ్ అంటే చేస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి మార్చి షూటింగ్ అయిపోతుంది కదా, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో నెల చేస్తున్నాము. బట్ అంటే వస్తే ఓకే, లేకపోతే ఎలాగో అంటే సమ్మర్ అంతా ఖాళీయే కదండి, పెద్ద సినిమాలే. సమ్మర్ అంటే మార్చి నుంచి జూన్ దాకా ఉంది కదా, అంటే ఏదో టైంలో ఈ సమ్మర్లో వస్తుంది. ఈ సమ్మర్ అనుకున్న డేట్ కాకపోయినా ఏదో సమయంలో వచ్చేస్తుంది. 100%. ఓకే ఓకే, ఇదే 60 days. కానీ మేజర్ పార్ట్ అంతా ముందే ఉన్నట్టు షూట్. మేజర్ పార్ట్ ఏం లేదండి, ఇప్పుడు చేసే ఫైట్లు చేసాము, టాకియాను పాటలు ఉన్నాయి అంతే. అవి ఫాస్ట్గా అయిపోతాయి. క్లైమాక్స్ దాని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్కి అయితే తగ్గదు అసలు. అంటే వేరే ప్రపంచం 26లో రాబోయే ప్రామిసింగ్ సినిమాలు అంటే ఒక ఈ సినిమా చూడాలి ఎక్స్పెక్టేషన్ సినిమాల్లో అది ఖచ్చితంగా ఉంది. డెఫినెట్ దానికి తగినట్టు ఉంటుంది అది. ఇంకా అంచనాలు అంటే మించే ఉంటుంది, బట్ కానీ మనం ఇప్పుడు ఎక్కువ చెప్పటం వేస్ట్. మీరు పాటలు ఎలా చేసుకుంటారు సార్? ఇందులో ఆ మాస్ నెంబరు అది ఏంటి ఐడియా? ఇప్పుడు మన వదిలిన పాట మాస్ నెంబర్ యాక్చువల్గా ఆల్రెడీ రవి గారు, హీరో గారు, బీమ్స్ వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు కదా. వాళ్ళు కొన్ని సాంగ్స్ అనుకున్నవి పెట్టు, తర్వాత సినిమాలు ఎప్పుడైనా మన సిచ్యువేషన్ సెట్ అయితే వాడదాం వాళ్ళు కొన్ని సాంగ్స్ పెట్టుకున్నారు ముందే. ఓకే, సో అలాగా ఆ ఫోక్ సాంగ్ అనేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న సాంగ్, అది ఎవరి దగ్గర? బీమ్స్ దగ్గర ఉంది ఆల్రెడీ ఉన్న సాంగ్. సో దాన్ని నేను ఏంటంటే సిచ్యువేషన్ కరెక్ట్గా ఇద్దరు అమ్మాయిల మధ్య సెట్ అయింది కదా, సో అందుకని మన సిచ్యువేషన్ దాన్ని యూస్ చేసుకున్నాం. సిచ్యువేషన్ బాగానే ఉంది, కానీ సినిమా కంటెంట్ అంతా చూస్తుంటే అమ్మాయిలు ఇద్దరిని మ్యాక్సిమం ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసినట్టు కనిపిస్తుంది. అంటే అట్లా అది డాన్స్ నెంబర్ లాగే ట్రీట్ చేసాం. పైగా సంక్రాంతికి అమ్మాయి అంటే ఆశిక కొంచెం క్యారెక్టర్, అమ్మాయి స్పెయిన్లో అక్కడ పెరిగిన అమ్మాయి కదా, అలాగే ఉంటుంది క్యారెక్టర్. ఈ అమ్మాయి అంటే ఇంకా ఈ అమ్మాయి వైఫ్ క్యారెక్టర్. కానీ అంటే నాకు వచ్చిన ఇంకొక చిన్న కామెంట్ ఏంటంటే, ఈ క్యారెక్టర్కి ఆ అమ్మాయి, ఆ క్యారెక్టర్కి ఈ అమ్మాయి అయితే బాగుండేదేమో అని ఒక కామెంట్ బయట అనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఆ డింపుల్ని అలా గ్లామర్గా చూశారు కదా, సో మళ్ళీ మనం అదే ఇమేజ్లోకి తీసుకెళ్ళి కాకుండా నాకు ఆషిక ట్రెడిషన్లో చూశారు. ఆషిక అటేస్తే కొంచెం స్పెయిన్ బాగుంటుంది, తిన్న వైఫ్కి వేస్తే కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది కదా అనే దీంతో అలా చేశారు. అది డింపుల్ని ఒక హౌస్ వైఫ్గా చూపించారు మీరు. ఇన్నాళ్ళు డింపుల్ని డిఫరెంట్ క్యారెక్టర్లో చూసాం మనం. అవును, సో వైఫ్గా శారీస్ కొంచెం వేరేలా ట్రీట్ చేస్తే మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంకా ఆషికాని అలా చూడలేదు కదా, మరి అంత చక్కటి హౌస్ వైఫ్ తీసుకొచ్చి ఆ సాంగ్లో ఇంకా ఆ సాంగ్ అంటేనే కొంచెం లిబర్టీగా సార్. సో అందుకే మీకు మిగతా అద్దం ముందులో చూస్తే అదే ట్రెడిషనల్గా ఉంటుంది. అద్దం ముందు పాట చాలా బాగుంది. సో ఇంకా సంక్రాంతి కొంచెం ఆ టైంకి సాంగ్ ఫుల్ గ్యాలపింగ్గా ఉండే సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఈ పాట సెకండ్ హాఫ్లో వస్తుందా? సెకండ్ హాఫ్. డీజే మిక్స్ కూడా సెకండ్ హాఫ్. ఆ సాంగ్ కూడా సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం థియేటర్లు ఊపుతారు అన్నమాట. డెఫినెట్గా థియేటర్లు అంతా డీజే మిక్స్ చేయాలనే ఐడియా ఎవరిది?
అది నాదే సార్. ఆ, నేను అదే ఇంతకుముందు ఒక కథ అంటే ఈ జానర్ ఆఫ్ స్క్రిప్ట్ అవుట్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు ఒక ఐడియా ఉండే. సో ఐడియాని అలాగే పెట్టుకొని దీంట్లో యాక్చువల్గా ఆ చిన్న డిజైన్స్ అంతకుముందు ఎక్కడో 1-2 సార్లు ఎక్కడో విన్నాం. ఇది వేరే సార్, టోటల్గా ఇప్పటిదాకా రాలేదు సార్. ఆ, మీరు అంటున్న కాన్సెప్ట్ ఏదో బయటకు వచ్చింది కదా, ఆ, సో అది టోటల్ సర్ప్రైజ్. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ రాలేదు. ఆ. బాగుంటుంది. అదే అసలు గ్యారంటీ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ. కానీ చూడండి మళ్ళీ క్రింజ్ అని ఏమైనా అంటారు మధ్య. అసలు లేదు సార్, అలాంటి అవకాశం ఏం లేదా? లేదు సార్. మీకు నా హ్యూమర్ తెలుసు కదా సార్. అదే హ్యూమర్ కాదు పాట. మీకు నేను అలాంటిది ఒకటి పెడుతున్నానంటే దాని లీడ్ అంతా నేను ప్రిపేర్ చేస్తాను. అలా ఫ్లేవర్లోకి వెళ్ళకుండా ఉంటుందా ప్రిపరేషన్? అంతే సార్. మీకు ఎలా ఉంది సార్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? మీ స్టీల్ ముందు సాఫ్ట్వేర్ నుంచి ఐరన్ ఫ్యాక్టరీ, అక్కడి నుంచి సినిమాలు. బాగానే ఉందండి, నడుస్తూ ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ బాగానే ఉందా? 7 years అయింది. బ్యాలెన్స్ షీట్ బాగానే ఉందా? బ్యాలెన్స్ షీట్ ఓకే, బ్యాలెన్స్ బాగానే ఉంది. పోకుండా ఉంటే చాలండి. అదే కదా, ఇక అది చాలా అద్భుతమైన విషయం. దీనిలో ఉన్నాయి అలా ఉంటే చాలు. దీనిలో సంపాదించకపోయినా కానీ పోకుండా ఉంటే చాలు. నేను మా వాళ్ళు అందరం అదే మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రొడ్యూసర్లు ఫ్రెండ్స్ అందరం ఉన్నాం. అలాగే పొలిటికల్ స్నేహాలు ఎక్కువ అనుకుంటా మీకు? పొలిటికల్ స్నేహాలు అంటే మేమందరూ చిన్న స్నేహాలు కదా, మేము ఇప్పుడు రాకముందు నుంచి. రాకముందు నుంచే మేము అంటే అంత కాలేజ్ నుంచే ఫ్రెండ్స్ అందరూ. ఎవరు? మన రవి గారు, నవీను, నేను. హీరో గారు కాదు, మన గొడ్డిపేట రావు గారు. గొడ్డిపేట రవి, నేను ఒక బ్యాచ్ అండి. మా సీనియర్ నవీన్. అప్పుడే వాళ్ళే మమ్మల్ని కొంచెం తిప్పేవాళ్ళు అనమాట. అలా మేము 30 years నుంచి ఫ్రెండ్స్. ఈయన మన రెవెన్యూ మినిస్టర్ గారు, ఆయన మాకు బెస్ట్ ఫ్రెండ్. మాకు బాగా అంటే కొంచెం డౌన్లో ఉన్నప్పుడు ఫుల్ బూస్ట్ ఇస్తాడు అనమాట, ఎనర్జీ. అంటే ఫుల్ పాజిటివ్ పర్సన్. ఎలా ఆయన ఎలా పరిచయం? ఆయన మాకు ఇలాగే అండి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఫ్రెండ్ ఏలూరు సాంసన్. ఆయన, మేము, అదే రవి, మా బుజ్జి, గుడ్డిపేట రవి, ప్రసాద్ గారు డాడీ అంటాం మేము. అంటే డాడీ లాగా చూసుకుంటాడు. రెవెన్యూ మినిస్టర్ గారు డాడీ అని పిలుస్తారా? ఫుల్ పాజిటివ్. కాదు, మీరు కలిసే గుళ్ళు గోపురాలు అన్ని ఫ్రెండ్షిప్ బాగా తిరుగుతారు అనుకుంటా. అంటే ఇంకా అంటే వాళ్ళంతా మన అంటే ఆయన కూడా దైవభక్తి అది కొంచెం ఎక్కువ. మా వాడైతే, మా రవి అయితే శ్రీశైలంలో గెస్ట్ హౌస్ కట్టించాడు, శివభక్తుడు. అవునా? గొడ్డిపేటరావు గారా? ఓకే ఓకే. సో మీ ఫ్రెండ్స్ అంతా దైవభక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు అనమాట. అలా అంటే ఫ్రెండ్షిప్ కలవని రంగాలు అంటే రాజకీయాలు, సినిమా, దైవభక్తి ఇవన్నీ కొంచెం. ఇంకేమైనా ఫైనాన్షియల్ అండదండ ఉంటుందా వాళ్ళ వల్ల మీకు? అంటే నన్ను చాలా మంది అడిగారు, ఏదో 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నారు ఎవరో, అంటే బ్యాక్ ఎండ్ డబ్బులు వస్తాయి. అరే బాబు ఎక్కడ ఉంటారా? ఇప్పుడు దాకా మేము నాకు తెలిసి అంటే అందరం ఫ్రెండ్సే కదా. ఎప్పుడు అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ని ఫైనాన్షియల్గా ఎందుకు ఆశిస్తామండి? సాయం కూడా మనం ఆశించాం. ఫ్రెండ్స్గానే ఉందాం, మనం అప్లికేషన్ అవ్వకూడదు వేరే వాళ్ళకి. అంతే కదా, అలాగే ఉండాలి. ఫ్రెండ్షిప్ వేరు, అది వేరు. కమర్షియల్ ఫ్రెండ్షిప్ కాదు. ఇంకేమైనా ఫ్రెండ్షిప్లో ఇండస్ట్రీలో అంటే ఎలాంటి ఏమో ఈ మధ్య మీరు మీ ఫ్రెండ్ నాగవంశీని అడిగారా? వాళ్ళు అడుగుతాం సార్, మావాడంటే యూత్ వాళ్ళు అడుగుతాం, లేని వాళ్ళు అడగలేక ఇప్పుడు ఈయన అడగలం. అయ్యో అసలు అడగలేదు సార్. మిమ్మల్ని అడగలేవా? మీరు ఇంట్రెస్ట్లో మీ బోల్డ్ కథలు ఉన్నాయి స్వామి. లేదు సార్, మీరు మాల వేసుకుంటారు ఏం లేవు. ఇప్పుడు క్లీన్ మ్యాన్. ఇప్పుడు క్లీన్ మ్యాన్ అంటే కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు క్లీన్ మ్యాన్ అంటే అందరూ వయసులో ఉన్నప్పుడు ఏదో ఉంటాయి కదా, అంటే రియలైజేషన్ పాయింట్ వచ్చాక అందరూ మరణ అయిపోతారు కదా సార్. మారిపోయారా మీరు ఇప్పుడు? ఇప్పుడు ఏమాత్రం పోగొట్టుకున్నారు? చచ్చా అలా ఏం లేదు సార్. అలా ఫైనాన్షియల్ కానీ అట్లా అందరిలాగా అలాంటిది కాదు. అలాంటిది ఏదో అదుర్సి సినిమాలు డైలాగ్లోగా కాదు, అదుర్సి సినిమాలు డైలాగ్ ఉంటుంది. నేను వచ్చిన చాలా లోయర్ మిడిల్ క్లాస్. అవును సార్, సంపాదించారు ఎంత మీకు లెక్క చెప్పుకుంటారు? పెద్ద ఇక్కడికి వచ్చి 10 పైసలు 5 సంపాదించారు. నాకు ఆ సంపాదించింది ఎవరో సాంతం నాకేసారు అని విన్నాను నేను. అసలు మొత్తం డబ్బులు అడగడానికి కూడా మొహమాట పడతా ఉంటాడు ఈయన సార్. ఈయన డబ్బులు వేరే వాళ్ళు నాకేసారు. అదంతా అసలు లేదు, అలాంటి శిక్షణ ఏమీ లేదు.
నాకు క్లియర్గా అవసరాలు మీకు చెప్తాను అయిపోగానే ఇంటర్వ్యూ ఏమి దేనికి ఎంత కష్టం. మరి డబ్బులు నాకుండా ఎలా వదిలించుకున్నారు? అసలు అవన్నీ మీరు అంటున్నట్టు ఇక్కడ క్రియేట్ చేసినంత జరగలేదు సార్. ఎప్పుడు కూడా ఏం లేనాడు ఒకటి దొరికాడు అంటే ఇంత కూడా ఇంత చేస్తారు. మనకేంటంటే ఈ ఇండస్ట్రీలో ఎంత ఉంటే అంత, ఎవరు మాక్సిమం ఎక్కువ ఉన్న వాళ్ళని అసలు ఏం పట్టించుకోరు. ఒకటి దొరక అసలు ఏదో ఒక చిన్నది దొరికింది అనుకోండి, దాన్ని ఎంత కుదిరితే అంత వాడిని డ్యామేజ్ చేసి దే విల్ ఫీల్ హ్యాపీ కదా. సో మీ దృష్టిలో ఎంత ఉంది అంటారు? అసలు అది కూడా అది చాలా వెరీ క్యాజువల్ థింగ్. అది ఇప్పుడు ఒక న్యూస్ క్రియేట్ చేసింది అయితే నేను మామూలు మీకు తెలుసు కదా దేవుడు మాలా ఎలా ఉంటుంది. క్యాజువల్ థింగ్ ఏది? ఇంత ఉండడం క్యాజువల్ థింగ్ అసలు న్యూస్ క్యాజువల్ థింగ్. మామూలుగా పరిచయాన్ని పెంచి ఒక స్ప్రెడ్ చేసి ఒక స్టోరీ చేస్తారు అంతే. మీరు అనుకుంటున్నట్టు అసలు అలాంటి స్టోరీస్ ఏమి తెగొట్టుకున్నారు మరి? అసలు ఏమైనా అయితే కదా సార్ తెగొట్టుకోవడం. అది మొత్తం న్యూస్ స్ప్రెడ్ చేశారు అంతే. మీకు తెలియదు దొరక మీరేమైనా నేను 360 రోజులు ప్రూఫ్లతో సహా పెట్టేస్తారు. ఉంటేనే కదా. కాదండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవును. ఇప్పుడు ఎక్కడన్నా చిన్నది దొరికింది అనుకోండి, ఇంకా మనమే ఇప్పుడు అబద్ధాలు. నేనేమంటే మీ మీద పుట్టించాల్సిన పనేం లేదు కదా ఎవరికైనా. అంటే అది బేసిక్ సార్. బేసిక్గానే మనం ఉన్న ఫీల్డ్ మీకు తెలియదే ఉంది. ఏదో ఏం లేదు అయిపోయి ఏం చెప్పినట్టు క్లీన్ మ్యాన్ గా తెలుసుగా. నేను 360 రోజులు 130 రోజులు మాల్లో ఉంటాను. అదే ఇలాంటివన్నీ నాకు అదే ఆశ్చర్యస్తుంది. ఇదేమో చూస్తే 9 నెలలు మాల్లో ఉంటారు. ఇది ఇప్పుడు స్పెయిన్ అటు ఇటు వెళ్ళి రావడం, అదే పూజ చేసుకోవడానికి టైం సెట్ అవ్వలే. పోనీ ఇప్పుడు మీ వల్ల మీకే ఉంది కదా. యా సార్, హ్యాపీగా ఉన్నాం. ఉంది కదా. అది అయితే మీకే ఉంది కదా. పోలండి, ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి 4 సినిమాలు చేసినందుకు ఆ మాత్రం ఏదో ఒకటి మిగలాలి కదా. అదొకటే ఉంది సార్. అదొకటే ఉంది చూసారా. అంటే నేను ఏం చేసిన 6 సినిమాల్లో ఫస్ట్ సినిమాకి ఎంత ఇస్తారు మీకు తెలుసు. తెలుసు. ఆ తర్వాత వచ్చిన సినిమాకి నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా మనం చేర్చాల్సింది రెస్పాన్సిబిలిటీస్, వాటికి కరెక్ట్గా ఉంది. కానీ ఈ మీద కూడా చిన్న చిన్న వినిపించే కానీ వదిలేండి. కానీ మీ మీద మంచి మాటలు కూడా వినిపించాయి. చాలా ఫ్యామిలీ మ్యాన్ మీరని, చాలా బాగా చూసుకుంటారు అందరినీ. చూసుకోవాలి కదా, బాగా చూసుకుంటేనే వాళ్ళు బాగా. అదే అది కూడా మనకి ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఇంత ఉంటే అంత వినపడం ఉంది. అవును, ఒప్పుకుంటాను నేను. బట్ ఇండస్ట్రీలో అదే టైంలో ఒకవేళ ఒక మనిషి గురించి మంచి ఉంటే అది కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ ఈ మధ్య తగ్గిపోయింది సార్. ముందు మీకు తెలియదే ఉంది, ఈ మధ్య ఎక్కువ నెగిటివిటీ వెళ్తుంది సార్. బేసిక్గానే మైండ్ సెట్స్ అది ఎందుకో తెలియదు అలా ఉంది. ఒక మంచిని హ్యాపీగా తీసుకోలేకపోతున్నారు. కానీ మీరు ఎలా అంటున్నారు, కొంతమంది అయితే అలాంటి పుట్టితేనే కదా మనం ఇంకా ఫేమస్ అవుతాము, ఇంకా చెప్పుకుంటాం కూడా అనుకుంటుంటారు. జడ్జ్ చేయలేకపోతున్నాం సిచ్యువేషన్స్ని. నాకు ఎందుకో ఇది ఈ కథ లైన్ అది విన్న తర్వాత ఈ నేను సొంత కథే రాసుకున్నాడు అనుకున్నాను. లేదు సార్, అంటే సొంత కథలు చాలా మందికి ఉండొచ్చండి, బయటపడితేనే కదా మనకి పలానా దాంట్లో అనుకుంటే. ఆ కథని ఇది కరెక్ట్ బిఎస్ రవికి దగ్గర ఈ కథ లైన్ ఉండి ఉంటుంది, ఆయన దగ్గర లైన్ ఉంటుంది. ఈ కథ ఏ డైరెక్టర్ అంటే ఇదంతా వినుంటారు, ఇదైతే పెర్ఫెక్ట్ డీల్ చేస్తారని చెప్పి అనుకుంటుంటారు. ఇప్పటి నుంచో రవి గారితో వర్క్ చేయాలి. ముందు యాక్షన్గా వేరేది అనుకున్నాం, అది ఇంకా బాగుండేది. దాన్ని అంతా షేప్ చేయాలి, వేరే కథ ఒకటి ఉంది యాక్చువల్లీ. పోలండి, ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఉందో ఇంకా బాగా డీల్ చేయగలుగుతారు. సార్ ప్యారడైజ్ సంగతులు ఏంటి సార్ చెప్పండి సార్. ఫ్యాన్స్కి ప్యారడైజ్ సంగతులు కావాలి. ఫ్యాన్స్కి కొంచెం లేట్. ఎప్పుడైనా వీరేం త్వరలో ఏమైనా అప్డేట్ వస్తుందా? సమ్మర్లో అన్నప్పుడు ఎప్పటి నుంచి ఈ మంత్ ఫెబ్ ఫస్ట్ వీక్కి సాంగ్ వదులుతాం, ఫస్ట్ సాంగ్. తర్వాత మళ్ళీ ఫెబ్ ఎండ్కి ఇంకొక చిన్న గ్లిమ్స్ వేద్దామని అనుకుంటాం. సూపర్. కానీ డెఫినెట్గా షాకింగ్ ఉంటుంది. షాకింగ్ మొదట మీరు గ్లిమ్స్ తోటి ఇప్పుడు దాకా తీసింది, నిజంగా తీసిన కంటెంట్ ఏది చూపించలే. మీరు ఫస్ట్ తీసిన గ్లిమ్స్ కూడా అదంతా చేసింది. అవును. సో మీరు ఆ విజువల్స్ ఏమి చూస్తే చెయ్యిలా పైకి లేపి దాని మీద ఎలా కొడక అంతది మీరు జనాలకు చిన్న షాక్ ఇచ్చారు. అంటే మీరు అది నిజంగా మీరు దాని రీజన్ కానీ అవన్నీ మీకు అంటే సినిమాలో మీకు అదేమి. దాని తర్వాత 1 by 1 సినిమాలో ఒక్కొక్క తీసుకుంటున్న యాక్టర్లు అందరినీ చూసుకుంటుంటే ఏంటి కాంబినేషన్ ఏంటి, మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత రావడం ఏంటి, ప్రతి క్యారెక్టర్ ఇలాగా ఒక్కొక్కరిని తీసుకుంటేనే దాని మీద ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు సినిమా. మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత అదే చేస్తున్నారు. ఆయన అయితే సూపర్గా ఉన్నాడు. సినిమా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకు మీరు చూస్తారు కదా. ఫిబ్రవరిలో అయితే సాంగ్ ఫ్యాన్స్కి మాటిస్తున్నారు, సాంగ్ గ్లిమ్స్ వస్తాయి 100%. మీ ట్రైలర్ ఎప్పుడు వస్తున్నా సార్? రేపు సార్. రేపేనా? రేపు ఈవినింగ్ 4 o'clock.
ఎలా ఉండబోతుంది ట్రైలర్? ఫన్ రైడ్, టోటల్ ఫన్ రైడ్. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. మీ సినిమా చిన్న ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది కదా, ఉంటుంది సార్, లైట్గా. ఒక పాయింట్కి వచ్చేసరికి ఎమోషన్ టర్న్ అవుతుంది కదా సినిమా. అంటే ఇంతకు ముందు చేసిన దాంట్లో కొంచెం డ్రామా ఎక్కువ శాతం ఉండేది, ఇందులో కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని 20% ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో అక్కడ ప్రాపర్ డ్రామాతో ల్యాండ్ అయ్యి మళ్ళీ ఎంటర్టైన్మెంట్తోనే. ఇందుకు హీరోయిన్ ఎవరితో ఉంచుతున్నారు? ఇద్దరు హీరోయిన్లతో. అది రేపు సినిమాలో చూడాలి సార్. అవును సార్. అవతల సర్వాంగ ఇద్దరు హీరోయిన్లతో వస్తున్నాడు, ఇక్కడ మీ హీరో ఇద్దరు హీరోయిన్తో వస్తున్నాడు, ఇక్కడ రాజాసాబ్ ముగ్గురు హీరోయిన్తో వస్తున్నాడు. పండగ ఇంకా సరదా సరదాగా. ఈ ఇయర్ బాగుంటుందని అన్ని సినిమాలు ఆడే. లాస్ట్ ఇయర్ పాపం అంతా చాలా మట్టుకి అన్నీ అంటే ఆడియన్స్కి మీ సినిమా ముందు చూడమని చెప్తారా, ఏ సినిమా ముందు చూడమని చెప్తారా? అందరూ ఇప్పుడు చాలా ఇప్పుడు 9వ తారీఖు ఫస్ట్ రాజాసాబ్ వస్తుంది, ఫస్ట్ అది చూస్తాం నేనైనా కానీ. తర్వాత 12th చిరంజీవి గారిది వస్తుంది, దానికి వెళ్తాం. తర్వాత మాది నెక్స్ట్ మీ చిరంజీవి గారితో నెక్స్ట్ మీ సినిమా ఉంది. 13th మాది చూడమని చెప్తాను. 14th మా వాళ్ళది వంశీది రిలీజ్ అవుతుంది. 15th అనిల్ వాళ్ళది నాని నడుమరు. సో 5 సినిమాలు చూడమంటారు. 1 వీక్ హాలిడేస్ కదండి, రోజుకో సినిమా చూసుకోవచ్చు. అంతే అంటారా? సినిమా వారం. కానీ అసలు ఈ బియాండ్ సినిమాలు సంగతులు పక్కన పెడితే కంట్రోల్ చేయగలుగుతున్నారండి ఇప్పుడు సినిమాకి సిస్టమ్ చాలా టఫ్ ఫేజ్లో నడుస్తుంది కదా. ఏదండి బడ్జెట్ కంట్రోల్, ఓటీటీని మ్యాచ్ చేసుకోవడం. డెఫినెట్లీ ఓటీటీలో అయితే చాలా దారుణంగా ఉందండి. అంటే రకరకాల ఎంత నెట్ ఎంత అవ్వాలి, ఎంత అయితే ఎంత ప్రైజ్, అలా రకరకాలుగా ఫిక్స్ చేస్తున్నారు. సో ఎంతవరకు ఇట్లాగా లేదు. బట్ అందరూ ఏంటంటే మనం మెయిన్ అంటే కొంచెం మేకింగ్కి అట్లీస్ట్ కొంచెం డబ్బులు మ్యాక్సిమం 50% అన్నా పెట్టుకొని. ఏం 50% పెట్టుకుంటారు సార్? ఇప్పుడు 200 కోట్లతో సినిమా తీస్తే గట్టిగా 30-35 కోట్లు కూడా మేకింగ్కి పెట్టట్లేదు. చేయాలండి, అలా చేయకపోతేనే దెబ్బతింటాం. ఇప్పుడు 200 కోట్లు 150 కోట్లు రెమ్యునేషన్కి వెళ్ళిపోయి, లేదా 100 కోట్లు 70 కోట్లు రెమ్యునేషన్కి వెళ్ళిపోయి, లేదా 40 కోట్ల సినిమా తీస్తే 30 కోట్లు రెమ్యునేషన్కి వెళ్ళిపోతే అంటే మేకింగ్ మీద ఎక్కడ పెట్టగలరు మీరు? అంటే పెట్టాలంటున్నా, పెట్టకేగా. ఇప్పుడు తమిళ్ అలా అయిపోయింది. తమిళ్లో ఏంటి మేకింగ్ డబ్బులు పెట్టకుండా ప్యాకింగ్ చేసుకుంటా వచ్చి. ఇప్పుడు చూసేవాళ్ళు ఆడియన్స్ రాగానే ఏదో ఒకటి వాళ్ళకి కొత్తగా చూడండి చూపించి, అంటే డబ్బులు మనం ఖర్చు పెట్టి మేకింగ్ దాని మీద బాగా గ్రాండియర్గా మేకింగ్ డబ్బులు పెడితే సినిమా డెఫినెట్గా అన్నీ సక్సెస్ అవ్వవచ్చు, కొన్ని సక్సెస్ రేట్ ఉంటుందండి. ఈ సినిమా ఇంకో రికార్డ్ ఏంటంటే అసలు రెమ్యునరేషన్ దగ్గర చాలా టఫ్గా ఉంటారనే రవితేజ్ గారు ఫస్ట్ టైం మీతో షేరింగ్ మీ సినిమా చేస్తున్నారు. అది ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అంటే పాపం ఆయన అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ సినిమా చేశాను, రామారావు డ్యూటీ చేశాను. అప్పుడు కూడా నాకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేనే పంపిస్తూ ఉండేవాడిని. ఈ సినిమా కూడా ఫస్ట్ ₹1,00,00,000 పంపించా అంటే అనుకున్నప్పుడు. తర్వాత మేము అసలు ఇంక మళ్ళీ మధ్యలో ఆయన అడగలేదు. మాకు కూడా కొంచెం టైట్గా నడుస్తూ ఉంది బండి. సో మొన్న ఎప్పుడు అయిపోయిన తర్వాత మేము స్పెయిన్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఇంకో 2 కోట్లు అంతే పంపించింది. అంతే. ఆయన అడగడం నా దగ్గర ఉంటే నేనే పంపిస్తానని ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన ప్రాఫిట్ షేరింగా అంటే రెమ్యునరేషన్ ప్లస్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. కానీ మంచి పద్ధతి కదా, మంచిది, హ్యాపీ అండి. ఒక బేస్ ప్రైస్ ఎంతో కొంత పెట్టుకుని ప్రాఫిట్ షేరింగ్ అన్నతే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సినిమా ఎంత చేసింది ఏంటి అని. ముందు ప్రొడ్యూసర్ హ్యాపీ కదండి, అవును, బోల్డ్ అంత ఇంట్రెస్ట్లు మిగులుతాయి. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆ హీరోలు డైరెక్టర్లు కూడా అంటే బాగలేదు కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఓటీటీ అమ్మడం, హిందీ శాటిలైట్లు అసలు అక్కడికి వెళ్తే ఇంకా లిటరల్లీ అడుక్కోవడమే అట్లా అయిపోయింది. కార్పొరేట్ ముందు మనం ఎంత సినిమా తీసి వెళ్ళి కార్పొరేట్ ముందు చేతులు కట్టు కూర్చుని ఆ సినిమా కొనండి అనే పరిస్థితి. సో పరిస్థితి అలా లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే మనం హీరోని కానీ ఎవరినైనా టెక్నీషియన్ కానీ రిక్వెస్ట్ చేస్తుంది, బాబు పరిస్థితి బాగాలేదు, కొంచెం తగ్గించుకోండి, జాగ్రత్తగా తీయండి, తక్కువ రోజుల్లో తీయండి అని అడుగుతాం. ప్యారడైజ్ కాకుండా ఏంటి ప్రాజెక్టులు? దుల్కర్ తోటి జరుగుతూ ఉందండి. ఆల్మోస్ట్ 30 days 35 days అయిపోయిందండి. అదేం జానరు? లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్. ఈ రెండేనా? ప్యారడైజ్, దుల్కర్. ఇప్పుడు రిలీజ్కి ఇయర్లో ఇంకా 3 సినిమాలు ఈ సంవత్సరం. దుల్కర్ వచ్చేద్దాం ఈ సంవత్సరం. ఏదండి? దుల్కర్ ఆగస్ట్ వచ్చేస్తుంది. సో 3 సినిమాలు వదిలిపోతున్నారు ఈ సినిమా. ఓకేలేండి.
సంక్రాంతి మీ సక్సెస్ కెరీర్ స్టార్ట్ అవ్వాలి. సో ఆయన కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు హీరో కలిసి ఒక మంచి హిట్ సంక్రాంతికి ఇవ్వాలి. థ్యాంక్ యూ సో కిషోర్ గారికి ఆయన దైవభక్తి, ఆయన మంచితనం ఆయన్ని కాపాడి సార్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.